గాలిలో తేలే స్తంభం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనంతపూర్ డిస్టిక్లో లేపాక్షి అనే చిన్న ఊరిలో వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో ఆశ్చర్యపోయే అద్భుతాలు ఉన్నాయి. ఈ గుడి 16వ సెంచరీలో విజయనగర సామ్రాజ్య కాలంలో విరూపన్న, వీరన్న అనే రాజులు కట్టించారు. అయితే ఈ గుడిని నిర్మించి ఇప్పటికి దాదాపు 500 సంవత్సరాలు అవుతున్నా ఈ గుడి గోడల మీద ఉన్న రామాయణ, మహాభారత పెయింటింగ్స్ కొంచెం కూడా చెక్కు చెదరలేదట. ఎందుకంటే అప్పటి నిర్మాణకులు ప్రకృతి నుండి వచ్చిన మినరల్ కలర్స్ అయిన ఆకర్, చార్కోల్, లైమ్ లాంటి రంగులు యూజ్ చేసి న్యాచురల్ బైండర్స్తో వాల్లో లాక్ చేశారు. ఈ అద్భుతమైన కళల మధ్యలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభంకి కింద చిన్న ఖాళీ ఉండడం వలన ఆ స్తంభం గాలిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది కేవలం మిరాకిలే కాదు, మన పూర్వీకులు చేసిన స్మార్ట్ స్ట్రక్చరల్ డిజైన్. వెయిట్ మొత్తం పక్కన పిల్లర్స్ అండ్ బీమ్స్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసి ఈ పిల్లర్ కింద గ్యాప్ని ఉంచేలా చేశారు. ఈ గుడిలో దైవత్వం ఒకటే కాదు, కళ, చరిత్ర, జ్ఞానం ఇవన్నీ కాలాన్ని దాటి మనతో మాట్లాడుతున్నాయి. మీరు కనుక ఈ గుడికి వెళ్ళినట్లయితే కమెంట్ చేయండి. ఒకవేళ ఫ్యూచర్లో వెళ్ళాలి అనుకుంటే ఈ అద్భుతాన్ని చూసి ఒకసారి మనసులో మన రూట్స్ని గుర్తు చేసుకోండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఫాలో కథలు చెప్పుకుందాం.